ప్రైజ్ ద లార్డ్. అందరూ నిద్ర మేల్కొన్నారండి. మరి గడిచిన రాత్రంతా మనం క్షేమంగా సుఖంగా నిద్రించి మరలా సుఖంగా మేల్కొన్నామంటే, నూతన దినంలోకి మనం ఉన్నామంటే అది మన గొప్పతనమా? కాదు కదండి. కేవలం దేవుని కాపుదల మన మీద ఉండబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా ఆయన కునకకుండా, నిద్రపోకుండా మనల్ని హాయిగా నిద్రపోయేలా ఆయన చూపించిన ప్రేమ, ఆయన కాపుదలకి ఆయనకి మనం ఎంత ఇచ్చినా, ఏమి ఇచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేం కదా. కానీ కృతజ్ఞత తప్ప మనం ఏమీ ఇవ్వలేం కదండి తండ్రికి. అదే కదా తండ్రి మన నుండి కోరుకునేది. ఆస్తులు, ఐశ్వర్యాలు ఆయన కోరుకోవట్లేదు కదా. కాబట్టి కృతజ్ఞత, మనస్ఫూర్తిగా తండ్రికి కృతజ్ఞత తెలుపుదామా? దయచేసి కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాదిరాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. తండ్రి, గడిచిన రాత్రంతా ప్రభా మేము సుఖంగా నిద్రపోయామంటే, గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీ కాపుదల మా మీద ఉండబట్టే గాని నా తండ్రి. మేం తీసుకునే మంచి ఆహారమో, మేం తీసుకునే సరైన చక్కటి పరిస్థితిలో కాదు నా తండ్రి. మేము ఏర్పాటు చేసుకునే ఏర్పాట్లు కాదు తండ్రి. అది కేవలం మీ కృప, మీ కాపుదల మాకుండబట్టే నా తండ్రి. క్షేమంగా నిద్రపోయి క్షేమంగా ప్రభా ఈ నూతన దినంలో ప్రభా మేము ఉండే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి అంత చక్కటి కాపుదల, భద్రత మాకివ్వడానికి మేమే పాటి వారం ప్రభు. ఎంతో మంది వరదల్లో చిక్కుకుపోయి ఉండొచ్చు, ఎంతో మంది వరదల్లో కొట్టుకుపోయి మరణించారు నా తండ్రి. యాక్సిడెంట్లో మరణించారు, ఎంతో మంది యుద్ధంలో మరణిస్తున్నారు, ఎంతో మంది ప్రభా చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు నా తండ్రి. సుఖంగా నిద్రపోకుండా ప్రభా నానా విధమైన బాధ చేత నా తండ్రి ఎంతో మంది ప్రభా ఎంత నరకం అనుభవిస్తున్నారు తండ్రి. కానీ నా ప్రభా మేము క్షేమంగా పడుకొని క్షేమంగా మేల్కొన్నామంటే అది మా గొప్పతనము, మా బలము, మా ఆరోగ్యము, మా శక్తి కానే కాదు నా తండ్రి. అది కేవలం నా తండ్రి మీ కాపుదలే కానీ మరొకటి కాదయ్యా. ఏ పాటి వారం నా తండ్రి మీరు మాకంత జాగ్రత్త కలిగిన భద్రత ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత ప్రభా. ఏ పాటిది తండ్రి మా భక్తి, మేం చేసే భక్తి ఒక భక్తేనా నా తండ్రి. అయినా సరే నా తండ్రి మీ కాపుదల మా మీద ఉంచడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఎవరిస్తారయ్యా ఇంత చక్కటి భద్రత? ఎవరిస్తారయ్యా తండ్రి? మా బిడ్డలు కానీ, మా బంధువులు కానీ, మా స్నేహితులు కానీ, మా తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ ఇవ్వలేరు తండ్రి. అంత జాగ్రత్త, నైట్ అంతా మేల్కొని నా ప్రభా ఎల్లవేళలా అంత జాగ్రత్తగా భద్రపరచడానికి ఎవరు చూస్తారయ్యా? మీరు తప్ప. అంత గొప్ప సర్వ సృష్టికర్త ఏ పాటి వారం నా తండ్రి మీ కాపుదల మా మీద ఉంచడానికి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మేం చేయు ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మేం చేస్తే మా పనులు అవ్వవు ప్రభా, మీరు చేస్తేనే అవుతాయి తండ్రి. అలానే మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు ప్రభా, మాకు లేదు నా తండ్రి. మేము నా ప్రభా మా సొంత తెలివి, మా సొంత జ్ఞానం మీద ఆధారపడి మేము ఏమీ చేయలేం ప్రభా. కానీ మీరిస్తేనే, మీరు మా ముందుంటేనే ప్రభా మేము చేయగలం నా తండ్రి. అలా అని మిమ్మల్ని అడిగే అర్హత లేదు ప్రభా. మా ముందు మీరుండండి అని అడిగే అర్హత మాకు లేనే లేదు నా తండ్రి. పాపులము నా ప్రభా, మట్టి వంటి వారం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం ప్రభా. అయినా అడుగుచున్నాం తండ్రి. మీరు ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు నా తండ్రి. ఎవరిని ప్రభా దూరం చేసే తండ్రి కాదు ప్రభా. అందరినీ సమానంగా చూసే తండ్రివి కాబట్టి నా తండ్రి మిమ్మల్ని అడుగుచున్నాం ప్రభా. క్షమించండి తండ్రి, మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం. మీ కాపుదల, మీ భద్రత, మీ తెలివి, మీ జ్ఞానంతోనే మీ కాపుదల ప్రభా ఈరోజు అంతా తండ్రి మాకుంచమని అడిగే అర్హత లేదు. అయినా అడుగుతున్నాం ప్రభా. జాలిగల దేవా మీ కాపుదల మాకు ఎల్లవేళలా ఉంచమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.